ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనము. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. అయితే అటువంటి ఎన్నిక లేని మానవులను రక్షించడానికి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య నివసించును. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అనగా యేసు ప్రభువు సజీవుడైన దేవుడు. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు అని లేఖనం సెలవిచ్చినది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. ఆమెన్.